మనం దేవునితో మాట్లాడాలంటే ముందు ఆయన మాట వినాలి, పాటించాలి. దేవుడు మన ప్రార్థనలకు జవాబు ఇవ్వాలంటే మనం ఆయనకు విధేయతగా ఉండాలి. ప్రార్థన అంటే మన కోరికలను దేవునికి చెప్పడం మాత్రమే కాదు, దేవుని చిత్తాన్ని అంగీకరించి జీవించటం. దేవుని వాక్యం మన జీవితాన్ని నడిపించే మార్గదర్శకం. మనం ఈ మార్గదర్శకాన్ని నిర్లక్ష్యం చేస్తే దేవునితో మన సంబంధం బలహీనపడుతుంది. యెషయా గ్రంథం 1:15 దేవుడు ఇశ్రాయేలుతో ఇలా చెప్పాడు, మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొందును. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను, మీ చేతులు రక్తంతో నిండి ఉన్నవి. అంటే పాపంలో ఉండి ప్రార్థన చేసి దేవుడు వినడు. దేవుడు మొదట మన హృదయాలను చూస్తాడు. యోహాను సువార్త 9:30 ఒకసారి ఒక గుడ్డివాడు యేసయ్యను నమ్మిన తర్వాత పాపులమనేవి దేవుడు వినడు గాని దైవభక్తుడై ఆయన చిత్తం చొప్పున